పాలకుర్తి ప్రజలకు నమస్కారం. నేను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గొంతెత్తి చెప్పిన, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పిన, లీడర్లకు చెప్పిన, ఈ యొక్క దుష్టశక్తి ఝాన్సీ రెడ్డిని ఎంకరేజ్ చేయకండి. ఆమె అమెరికాలో అన్ని తెలుగు సంఘాల్లో చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి. ఆమె పైసలే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి. ఆమె రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి అవి వెదజల్లి అక్కడ వచ్చి జనాలకు కొనుగోలు చేసి గెలవాలనేటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి వ్యక్తి. ఆమెకి ఇప్పుడు వ్యాపార దృక్పథం ఉంటుంది తప్ప ప్రజల పట్ల సెంటిమెంట్ ఉండదని చెప్పాను. ఆ కోవలోనే పెద్ద కృష్ణమూర్తి గారితో కూడా నేను చాలాసార్లు మాట్లాడినా, బ్రదర్ ఇట్లా ఆమె నమ్మకండి అని చెప్తే, కానీ అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఇవాళ అర్థమవుతుంది ఆ వ్యక్తి యొక్క నేచర్ ఏందనేది. పెద్ద కృష్ణమూర్తి అనే వ్యక్తి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి పనిచేసిన వ్యక్తి. ఈమెను నమ్మిండు. ఈమె వస్తే దయాకరం ఓడిస్తూ నమ్మిండు, కష్టపడ్డాడు, పెద్ద గొంతుకై పోరాటమే చేసిండు. మొత్తానికి 20 ఏళ్ళ యాంటీ కంపెనీస్ వల్ల దయాకర్ రావు ఓడిపోయాడు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు ఓడిపోయారు. ఎన్టీ రామారావు, చిత్తరంజన్ రావు రాసినట్టు ఒక అనామకం చేతులు ఓడిపోయాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి చేతులు ఓడిపోయాడు. ఎంతోమంది ఓడిపోయారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది సాక్షాత్. ఏముంది, ఓడిపోతారు కొన్నిసార్లు. అట్లాంటి పరిస్థితులు 20 ఏళ్ళ యాంటీ కంపెనీస్ వల్ల దయాకర్ రావు గారు ఓడిపోవడం, యశస్విని రెడ్డి ఒక మామూలు ఒక అమ్మాయి 26 ఏళ్ళ అమ్మాయి గెలవడం జరిగింది. ఆ గెలిచిన అమ్మాయినైనా రాజ్యం చేయనిస్తుందా అంటే పక్కన చేరి సినిమా హీరోయిన్ కనుక షూటింగ్ పోతే వాళ్ళ తల్లి బ్యాగులు పట్టుకొని పోయినట్టు ఈ ఝాన్సీ రెడ్డి పోవడం, అధికారం పెత్తనం చెలాయించాల్సి. ఈమెకి ఏంది అసలు? ఈమె పౌరసత్వమే లేదు, భారతీయురాలే కాదు. ఆ రోడ్ల మీద ఎందుకు గెలిస్తారా? పోలీసు వాళ్ళని అడగాలి ఫస్ట్. రేవంత్ రెడ్డికైనా కొంచెం అని ఉండాలి. ఏదో తీసుకున్నావు, ముడుపులు అందినాయి, టికెట్ ఇచ్చినావు, అయిపోయింది. ఇంకేందమ్మా తల్లిని పక్కనుండు. మా పాలమూరు బిడ్డను అక్కడ నేను చేసిన, అక్కడ తీసుకొచ్చి పాలకుర్తి వాళ్ళ నెత్తిన పెట్టినా, ఏదో ఆమెను చేసుకొని అని అనాలి కదా. లేదు, ఈమెను ఇంకా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అని చెప్పుకొని తిరుగుతాను. సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటుందా? ఒక భారతీయ పౌరసత్వం లేని వాళ్ళకి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇస్తారా? ఆమెకి ఎవరైనా ఇచ్చి రాదేమైనా అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది ఆమె దగ్గర? ఆమె చెప్పుకోవడం, తిరగడం ఇష్టం ఉన్నట్టు. ఆమె ఏం కానప్పుడే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ప్రెషర్ పెట్టి మొత్తం మండలాధ్యక్షులను మారవాలని ప్రయత్నం చేయడం అన్నీ చేసింది. అవన్నిటినీ చూసి సహించలేకనే రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ట్రై చేసిన. ఆయన కూడా పూర్తిగా ఆమె కోసం పనిచేస్తాను అర్థమైంది. ఆయన డైరెక్ట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి, తిరుపతి రెడ్డికి సహకరించకండి ఈమెకి ఏమని చెప్పేసి, నేను పార్టీలోనే ఇండిపెండెంట్ అయినప్పుడు మొత్తం వ్యవస్థలు మొత్తం ఒప్పచెప్పిండు. ఏమయ్యా గుంపు మేస్త్రి, నై రేవంత్ అన్న అంటే జై రేవంత్ అన్న జయగొడి తిని, అమెరికాలో నీకు వాయిస్ నేనే ఉంటిని, ఒక్కడన్నా కాంగ్రెస్ వాడిని ఎంబటి ఉండేనా? మొత్తం నేనే కదా గుంపు కట్టి నీకు మొత్తం ఇక్కడ బలం చేకూర్చింది. అటువంటి నన్ను రాజకీయంగా పొందబెట్టాలని చూస్తాం ముందు. ఇవాళ ఎంఐఎంఈలు ఇవాళ తిహార్ ఎటువంటి పరిస్థితి వచ్చిందో, కేజ్రీవాల్ లాంటి వాళ్ళే. అర్థమైందా? రాజకీయాలు రోజులన్నీ ఒక్క తిరుగుండవు. నాకు అన్యాయం చేసిన ఉసురు ఊరికే పోదు. నాలాంటి వాళ్ళని ఎంతోమంది రాజకీయంగా ఉసురు. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన అందరినీ కుళ్ళబొడిచి ఎవడెవడో దొంగలా కొడుకులందరినీ పట్టుకొచ్చి ప్రమోట్ చేస్తున్నాం. ఎవరి దానం నాగేందరు ఒక రాజకీయ వ్యభిచారి. ఏ పార్టీ అధికారం ఆ పార్టీ. ఎవరి పొంగులేటి రాజకీయ వ్యభిచారి. ఏ పార్టీ అధికారులు ఉంటాడు. ఎవరి తుమ్మల నాగేశ్వరరావు, ఎవరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసేసి సునీతా మహేందర్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా రాజకీయ అధికారం ఎక్కడంటే అక్కడ ఉంటుంది. వాళ్ళని ప్రమోట్ చేస్తూ బొంతురాము ఇటువంటి వాళ్ళను, అసలైన కాంగ్రెస్ వాళ్ళను, అసలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పడతాయి. నీకు రాజకీయ జన్మించే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడంలో కంకణం కట్టుకొని పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు అడ్రస్ లేకుండా చేస్తాయి. అధినేతనే ఇక్కడ అడుగుపెట్టలేకుండా చేసిన పరిస్థితి పట్టుకొస్తాయి. ఎవరిని ఉత్తరించినావు? రేపు కాంగ్రెస్ పార్టీని పుట్టి ముంచే కార్యక్రమం జరుగుతుంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ ఆజ్ఞ ప్రకారం పనిచేస్తున్నావు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత 100% కాంగ్రెస్ పార్టీని నీ సొంత మనసుతో నింపుతున్నాగా అందరిని తీసుకెళ్లి గంపగుత్తగా నింపుతావు. అది తెలిసి ఎక్కేడుస్తున్నారు అసలైనటువంటి కాంగ్రెస్ వాదులు. ఇలా వి హనుమంతరావు ఆక్రోశమైన ఖమ్మం జిల్లాలో వచ్చేసి పాపం వజ్రపు తినక దళిత బిడ్డ బట్టి విక్రమార్కను, నల్లగొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కెప్టెన్ సాబ్ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, వరంగల్ జిల్లాలో దొంతి మాదిరి ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ చేరినవాడు. ఇటువంటి ఆంధ్ర రాజకీయంగా ప్రేమ్ సాగర్ రావు, ఇటువంటి ఆంధ్ర రాజకీయంగా సొంత మామ బీఆర్ఎస్లో కూడా మదన్ మోహన్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు వాళ్ళంతా ఆంధ్ర రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నావు. దేనికైనా టైం వస్తుంది, అన్ని చూస్తాం. ఇంతకుముందు ఎన్ని చూడలేదు, ఇంకా భవిష్యత్తులో ఎన్ని చూడం. ఇవన్నిటికి కూడా ఇప్పటికైనా ఒక అవకాశం వచ్చి మాలాంటి వాళ్ళందరినీ కసకస తొక్కుకుంటా ఒక రాజ్యం వెళ్తున్నావు, ఎదిగినావు, మీకోసం ప్రయత్నం చేసినావు. ఇప్పటికైనా చిత్తశుద్ధితోని తప్పును తెలుసుకొని గ్రహించుకొని ఒక మంచి పని చేస్తే 4 కాలాలు నేను గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ఏముంటుంది? ఏముండదు. ఇటువంటి వాళ్ళన ఝాన్సీ రెడ్డి ప్రమోట్ చేస్తావా? ఆమె ఏందో ఆమెను ఒకసారి అమెరికాలో వచ్చి తెలుసుకొని ఆమె గురించి
అటువంటి ప్రమోట్ చేస్తే ఇవాళ ఏముంది పరిస్థితి? నిజమైన కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేసే పరిస్థితి పట్టుకొచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ లోపల, పార్లమెంట్ ఎలక్షన్లో కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ పార్టీ దిక్కు దేశాలు లేకుండా, అసలు భారతదేశంలో పొలిటికల్ మ్యాప్లు లేకుండా పోయే పరిస్థితి. ఆల్రెడీ 40 సీట్లకు ఒక ప్రతిపక్ష ఒక మామూలు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదారింది. రేపు ఆ 20-30 సీట్లు కూడా తేరావు. ఉన్న కొంతమంది కూడా నీలాంటి వాళ్ళు, గుంపు మేస్త్రి లాంటి వాళ్ళు తీసుకుపోయి బీజేపీలో కలుపుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఎవరన్నా పార్టీ మారే ఆలోచన ఉన్నటువంటి దగులుబాజీలు ఇప్పటికైనా రియలైజ్ కానీ కాంగ్రెస్ పార్టీ చేరితే రాజకీయం ఉండదు. ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏమన్నా అడగండి, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఉంటడం. ఇప్పుడు ఏమన్నా కూడా 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళ వరకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అసలు 20 ఏళ్ళని అడగండి కాంగ్రెస్ పార్టీ అంటారా? కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఉండదు. ఎందుకంటే అది ఒక డర్టీ పార్టీ, ఒక ఇది లంచగొండి పార్టీ. నేను చూసినా కదా, గల్లీ నుంచి ఢిల్లా చూసిన ఎవరు జేబులు చూసాడు ఎన్ని పైసలు ఎన్ని ఇస్తామని. బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ. తెలంగాణ ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఎటు పోదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన వేగంతో కారు దూసుకొస్తుంది. చూడండి, మీరే చూడబోతున్నారు భవిష్యత్తులో. ఇవాళ ఉన్న పరిస్థితి చూడండి, 5 సీట్లు ఉండి అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అన్న పరిస్థితి అధికారంలోకి వచ్చి సడన్గా డైనమిక్స్, పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. నిన్నున్నట్టు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. కాబట్టి ఒక నైతికత అనేది ఇంపార్టెంట్. నన్ను అడుగుతున్నారు చాలా, నువ్వెందుకు మారినావు? నేను అసలు కాంగ్రెస్ పార్టీనే కాదు, గుంపు మేస్త్రి కోసం కాంగ్రెస్ పార్టీ కంటే కానీ పార్టీకి లాయల్గా పనిచేసిన ఉన్నాను రోజు. తర్వాత గుంపు మేస్త్రే టికెట్లు అమ్ముకునేటోడు అని తెలిసినప్పుడు ఒక క్షణం కూడా ఉండబుద్ది కాలే. ఎవరైతే నాయకుని నమ్ముకున్నా ఆ నాయకుడే వెన్నుపోటు పొడిచిపోడు అన్నాక ఒక్క క్షణం కూడా అలా ఉండబుద్ది కాలే. అది నా చిత్తశుద్ధి. నేను ఎప్పుడు ప్రతిపక్ష పార్టీలో నేను ఉన్నా. ఆనాడు కాంగ్రెస్లో ఉన్నా, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నా, ఇవాళ బీఆర్ఎస్ ఉన్నా. నేను అధికారం చలాయించడానికి రాలేదు. నాకు అన్యాయం జరిగిందంటే నాకే అన్యాయం, ఇంతకు దగ్గరలోనికి అన్యాయం చేసిన ప్రజలకే న్యాయం చేస్తాడు ఆయన. అది ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. నాకేం బతుకుదెరువు లేక అక్కడ రాజకీయాలకు రాలేదు. నాలాంటి చదువుకున్న వాళ్ళు, సిస్టమ్కి అవసరం, పరిస్థితులు అర్థం చేసుకున్నాం, గ్రౌండ్ నుంచి, విలేజ్ నుంచి వచ్చినోని నేను. నాకు తెలుసు కాబట్టి ఏమైనా చేయగలుగుతామని. గుంపు మేస్త్రి అయితే మంచోడని అనుకున్నాను, కానీ అతనే ఒక ఇట్లా పైసలకు సీట్లు అమ్ముకునే వ్యక్తి అని తెలిసిందో ఒక క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. ఇటువంటి వాళ్ళందరినీ, దగులుబాజులందరినీ కాంట్రాక్టర్లను, రియల్ ఎస్టేట్ బ్రోకర్లను ప్రమోట్ చేస్తుంటే ఏం పార్టీ ఆ పార్టీ? ఎవరి పొంగురేటి, ఎవరి తుమ్మల, ఎవరి దానం నాగేందరు, ఎవరు ఈ రంజిత్ రెడ్డి గారు, ఎవరు సునీతా మహేందర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు బొంతు రామోని, ఎవరండి వీళ్ళంతా నిన్నటి దాకా? టీఆర్ఎస్ పార్టీలు లేరా? అటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా నాయకులను చేసి మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళందరిని పట్టుకొని రేపు గంపగొత్తగా వెళ్ళిపోతాడు. నిజమైన కాంగ్రెస్ వాదులు ఎక్కి ఏడవలసిందే. ఇది పరిస్థితి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతాను తెలంగాణలో. చూడండి మీరు. ఇవాళ అంటున్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. జై తెలంగాణ.